మంగళగిరి జాతీయ రహదారిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 3 రోజుల నుండి బీవైసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి ప్రజా పోరాటానికి ప్రజల మద్దతు లభించడంతో ఈరోజు అన్ని జాతీయ రహదారికి వచ్చేటటువంటి ప్రాంతాలన్నీ జరుగుతున్నాయి. బీసీవై పార్టీ నేతల నినాదాలు, వాళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో జాతీయ రహదారి ఒక్కసారిగా జామ్గా మారింది. ఈ అంశంపై మా ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. నాయకుడు రామచంద్ర యాదవ్ గారు మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టిన ప్రభుత్వం స్పందించలేదు. మొత్తానికి ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి కింద వరకు కూడా బీసీవైకి సంబంధించినటువంటి నాయకులు కేడర్ అంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు వచ్చినటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 డిమాండ్లకు సంబంధించి 3 రోజుల నుంచి ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడకు సంబంధించినటువంటి ఇంకా కేడర్ అదేవిధంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి కనబడుతుంది. మరి కూడా రామచంద్ర యాదవ్ మద్దతు పలికేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కొద్ది అంటే ప్రధానంగా 5 డిమాండ్లు పైన ఏదైతే గతంలో రామచంద్ర యాదవ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో మరి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అధ్యక్షుడు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి 3 రోజులు గడిచి ఈ రోజు 3వ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. విజువల్స్ చూడొచ్చు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది. ఇప్పటికే ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితి కూడా విషమించిందని కూడా వైద్యులు అయినా కూడా తన బీసీలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించినటువంటి దాన్ని నెరవేర్చాలని ప్రత్యేకించి ఈ రోజు ఇంకా అలాగే ఉంటారు. ఏదైతే కూడా వైద్య పరిస్థితులకు కానీ దేనికి కూడా ఇంతవరకు సహకరించేది లేదని రామచంద్ర యాదవ్ కూడా చెప్పినటువంటి మరి చూడొచ్చు మనం బీసీలకు ఇచ్చినటువంటి హామీ చాలా 3 రోజుల నుంచి కేవలం నీళ్లతోనే ఆయన చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఆయనకు సంఘీభావంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ రోజు మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చారు. ప్రత్యేకించి కార్యక్రమానికి సంబంధించి అంటే బీసీవైకి సంబంధించి కూడా ఏదైతే ప్రధానమైనటువంటి 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 డిమాండ్ల పైన ప్రధానంగా ఈ రోజు ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి మరి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రకటన ఏదైనా ఈ రోజు బీసీల ముందు ఏదైతే ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ప్రధానంగా 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఈ 5 డిమాండ్లకు సంబంధించి కూడా ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా లేదని కూడా చూడండి. ఎందుకంటే రామచంద్ర యాదవ్కి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి ఏదైనా ఎదురైనా కూడా పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఏదైతే కేడర్ కూడా చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు ఏదైనా మేము కోరుకునేది ఏదైతే ఉందో ఆ కోరికలు ఖచ్చితంగా ఈ ప్రధానమైనటువంటి 5 డిమాండ్లే. కాబట్టి ఆ 5 డిమాండ్లను నెరవేర్చాలని కూడా వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏదైతే నాయకులు కూడా ఉన్నట్టున్నారు వారితో కూడా మాట్లాడదాం. వారితో కూడా మాట్లాడి ప్రధానంగా ఇటు బీసీలకు సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి వారితో కొంతమందితో మాట్లాడించేటువంటి కూడా ప్రయత్నం కూడా చేద్దాము. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఈ 5 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని బీసీ రక్షణ చట్టం కావచ్చు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాల భూమిని బీసీలకు కేటాయించాలనే ఒక ప్రధానమైనటువంటి, ఎందుకంటే బీసీలు ఇప్పటికే వెనకబడి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వారికి తక్షణమే 1000 ఎకరాల భూమిని కేటాయించే తాను ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిని తీసుకుంటానని రామచంద్ర యాదవ్ గతంలో కూడా ప్రకటించారు. కాబట్టి ఏదేమైనా కూడా ఇలాంటి ఒక ప్రధానమైనటువంటి 5 డిమాండ్లతో ఆ పార్టీ ప్రభుత్వం ముందు ఏదైతే అల్టిమేటం జారీ చేసింది గతంలో దానిపైన కూడా ఇప్పటివరకు ఒక స్పష్టత రాని నేపథ్యంలోని రామచంద్ర యాదవ్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా శాంతియుతంగా సాగింది. మరి కొద్దిసేపటి కిందటే మరి ఆందోళన కూడా చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావాలని ఆ పార్టీ కేడర్ అంతా కూడా ఆశిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. Yes, Rajkumar, yes.